ప్రపంచ మానవ జాతికి తెలియని సంగతులను బైబిల్ నేర్పిస్తుంది. బైబిల్ చెప్పకపోతే మనిషి తాను ఎలా బ్రతుకుతున్నాడో తనకే తెలియదు, ఎలా బ్రతకాలో కూడా తెలియదు. బైబిల్ ఇది తప్పు అని చెప్పకపోతే అది తప్పు అని మనిషి ఎప్పటికీ తెలుసుకోలేడు. ఇది పాపము అని దేవుడు చెప్పకపోతే మనిషికి ఏది పాపమో ఎప్పటికీ బోధపడదు. అందుకే దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమును ప్రసాదించాడు. ఈ ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రమే పాపమా? అట్లనకూడదు, తప్పు. ధర్మశాస్త్రము వలననే గాని పాపము అనగా ఎలా ఉంటుందో మనుషులకు తెలియదు. ఇది తప్పు, ఇది పాపము అని దేవుడు చెప్పకపోతే మనిషికి ఏది తప్పో ఏది పాపమో ఎప్పటికీ తెలియదు. అందుకే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యకూడదు, ఇది సహేతుకము, అది విపరీతము అని చెప్పుకుంటూ వెళ్ళాడు అనమాట. ఎందుకు అలా చెప్పాల్సి వస్తుంది? ఇది మంచిది, ఇది చెడ్డది అని మనిషికి ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మనిషి చెడిపోయాడు కాబట్టి. ఎలా చెడిపోయాడు? దేనితో చెడిపోయాడు? మనిషి శరీరముతో చెడిపోయాడు, శరీరము ద్వారా చెడిపోయాడు, శరీరమును పాడు చేసుకున్నాడు. అదేంటి, మనిషి శరీరాన్ని ఎందుకు పాడు చేసుకుంటాడు? మనిషి తన దేహమును పాపము ద్వారా పాడు చేసుకున్నాడు. పాపము దుష్టుడి వలన మానవ సమాజంలోనికి ప్రవేశించింది. పాపము మనిషిని ఆక్రమించుకున్నది. పాపము తొలి మనిషి ద్వారా లోకంలోనికి వచ్చి, అనగా లోకంలోని మనుషులలోనికి వచ్చి నివసించడం మొదలుపెట్టింది. అలా ప్రవేశించిన పాపము దేహము ద్వారా తన వాంఛలను, తన ఇష్టమును నెరవేర్చుకుంటూ, ఎవరు? పాపం. దేని ద్వారా? శరీరం ద్వారా తన ఇష్టాలను నెరవేర్చుకుంటూ. ఇది పాపము అనే సంగతి ఆ మనిషికి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటుంది. అందుకే దేవుడు చెప్పేంత వరకు మనిషికి తాను చేస్తున్నది పాపం అనే సంగతి తెలియదు అసలు. అందుకే మానవులకు ఏమి చెప్పాలన్నా దేవుడే చెప్పాలి, ఏది చెప్పాలన్నా దేవుడే చెప్పాలి. మనిషి ఊహించని విధంగా, అనుకొనని విధంగా, ఆశించని విధంగా శరీరమే మనిషి పాలిట శత్రువైంది. మనిషికి శత్రువు ఎక్కడి నుంచో రావట్లేదు, దేహమే, శరీరమే శత్రువై దేవుని కుమారుడను దెబ్బతీస్తుంది, మట్టు పెడుతుంది. ఇప్పుడు పాట పాడినట్టున్నారు కదా, ఓ దేహమా, నా శరీరమా, నీకు ఇది న్యాయమా అసలు అని. ఎవరు రాశారు మరి ఆ పాటను? నీకు ఇది న్యాయమా, ఇది ధర్మమా? దాన్ని అడిగితే అదేం చెప్తుంది? కాబట్టి ఈ దేహము, ఈ శరీరము దుష్టుడి వలన దారి తప్పిందన్న సంగతి మనిషికి తెలియదు. ఎలా తప్పింది? పాపాలు చేయడంలో తప్పింది. ఏమిటవి చెప్పాడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యాలు అన్నాడు, అనగా శరీరముతో చేసే పనులు, శరీరము కోరుకునే విషయాలు, శరీరము చేసే పాపములు. ఇంకా వివరంగా మనం చెప్పుకోవాలనుకుంటే కనుక శరీరము చేసే పాపములు అవి స్పష్టంగా ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి అన్నాడు. వీటిని సాగ్రిగేట్ చేయొచ్చు అన్నమాట. ముందు 4 ఒక విధమైనవి, తర్వాతవి మరొక విధమైనవి. శరీరం చేసే పాపాలలో 4 అతి ప్రధానమైనవి. అవే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. ఈ 4 ఒక లైన్లో పెట్టాడు దేవుడు. కాముకత్వం చూద్దాం. కాముకత్వం అనగా ఇచ్ఛ అనగా కోరిక. ఏ కోరిక? మామూలు కోరిక వేరు, దాంపత్య జీవితంలో ఉండే సహజ సిద్ధమైన కోరిక వేరు. దాన్ని ఇచ్ఛ అనరు, ప్రేమ అంటారు, ఇష్టం అంటారు. లేకపోతే ఈ ఇచ్ఛ అనేది అపవిత్రమైనటువంటి కోరిక అన్నమాట. కాముకత్వము అపవిత్రమైనది అన్నమాట. అంటే ఇష్టపడవలసిన వారిని కాకుండా మరొకరిని ఇష్టపడ్డం. దేని కొరకు ఇష్టపడ్డం? శరీర కోరిక తీర్చుకోవడానికి ఇష్టపడ్డం, అదన్నమాట. మీరన్నా చాలా ఇష్టం అండి. మీరు ఎప్పుడు వస్తున్నా మిమ్మల్ని చూస్తుంటాను. ఎందుకో మీరు చాలా అందంగా ఉంటారు. నిజమా? చీర కట్టుకుని వెళుతుంటే ఉంటుందండి అసలు. ముఖ్యంగా ఆ కలర్ శారీ ఆ రోజున కట్టుకున్నారు. మీరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? ఆ అవయవాల కొరకు, ఆ శరీరం కొరకు అన్నమాట. అది ఇచ్ఛ, దానిని కాముకత్వం అంటారు.
ఆ శరీరాన్ని అనుభవించడానికి చూపించే ఇష్టాన్నే కాముకత్వము అంటారు. దానినే వలచుట, వలపు అంటారు. వలచుట. మోహం, మోహపు చూపు అంటారు సరే, మోహము. లస్ట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. లస్ట్, మోహము, కోరిక. ఏ కోరిక? విపరీతమైనటువంటి కోరిక. విపరీతంగా కోరుకోవడం, విపరీతంగా. చచ్చిపోతాను, కాళ్ళు పట్టుకేసుకుని గోల్డ్ మీద ఏడి చేసాడు. దేనికి? ఏం చేయమంటారు డాక్టర్ గారు? ఏం చేయమంటారు చెప్పండి? ఏం చేయమంటారు చెప్పండి? అమ్మా, నువ్వు ఇంత చదువుకున్న దానివి కదా, నువ్వింత తెలివైన దానివి, నువ్వింత అందగెత్తవి, నువ్వు తప్పు ఎందుకు చేసావమ్మా? ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏమైందో అంటే, ఏం చేయమంటారు డాక్టర్ గారు? వాడు నా కాళ్ళు పట్టుకుని ఏడిచాడండి. ఎందుకు? నువ్వు కావాలని. పాపం మొహమాటస్తురాళ్ళు మాట తీయలేకపోయింది, ఎయిడ్స్ వచ్చింది. వాడు ఏం కోరుకున్నాడు ఇంతకీ? ఆమె శరీరాన్ని కోరుకున్నాడు విపరీతంగా. పొగడతలతో ముంచెత్తాడు. నువ్వు దేవత అన్నాడు, నువ్వు అదన్నాడు, నువ్వు ఇదన్నాడు. ఓహో, ఇవన్నీ నిజం అనుకుని సరే పిల్లాడు పాపం ముచ్చటపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు కదా అని అతనితో సాంగత్యం చేయడానికి ఇష్టపడింది. శరీరానికి మరణకరమైన రోగాన్ని తెచ్చుకున్నది. విపరీతంగా ఇష్టపడ్డావు అన్నమాట. సెల్ఫీ దిగుదామందంట. సెల్ఫీలు దిగేటప్పుడు జాగ్రత్త, ఓకేనా? సెల్ఫీలు దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బ్రిడ్జ్ మీద అసలు దిగకూడదు. ఈత వస్తే పర్వాలేదు, ఓకేనా? గతంలో కూడా చెప్పాను, మజ్జిగలో విషం కల్పించిందట. అందుకే మజ్జిగ తాగేటప్పుడు జాగ్రత్త అని గ్రూప్లో ఒకసారి మెసేజ్ పెట్టాను. మగవాళ్ళు, దేవుని పిల్లలారా, ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే, పురుషుడు వివాహం చేసుకోవడానికి భయపడాల్సిన పరిస్థితి రావడంతో పాటు భర్తలు అనుమానంతో బ్రతకాల్సిన పరిస్థితులు, భయంతో బ్రతకాల్సిన పరిస్థితులు, దిండి కింద ఏ కత్తో ఏ తుపాకు పెట్టుకుని జీవించాల్సిన దౌర్భాగ్యపు స్థితి వచ్చేసింది. కారణం ఏంటో తెలుసా? కాముకత్వము. ఎవరిలో? మరొకరిలో. భార్య కావచ్చు, భర్తన్న కావచ్చు. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, పాపం మగాడు మరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్న చాలామంది, అంటే కొంతమంది ముందు భార్యలను పట్టించుకోరు, రాసి రంపాన్ని పెట్టి భర్తలు లేరు, వదిలేసే భర్తలు లేరు, అలా వదిలేస్తుంటారు చాలామంది. కానీ ఆడవాళ్ళు పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకుని వీడిని చంపేస్తున్నారు. ఏకంగా కట్టుకున్న భర్తను చంపేసేయటమే, వీడు చంపేయటమే. ఇంత దారుణం, ఇంత దుర్మార్గమా? ఎందుకు? కాముకత్వం. భర్త దగ్గర దొరకని సంతోషము, సుఖము అతడి దగ్గర బహు విస్తారంగా దొరికినట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. ఆ సుఖం ముందు భర్త, సమాజము, బిడ్డలు, ప్రపంచము, గౌరవము వీటన్నిటిని వదిలేయడానికి సిద్ధపడిపోతున్నారు. పోనే అనుకున్నా, గాలి వాళ్ళే తెయ్యి సావతలు పెట్టు. ఆడిని పెళ్లి చేసుకోమంటారా? వాడిని పెళ్లి చేసుకున్న తర్వాత నేనంటే ఏంటో చూపిస్తాను అందంట. ఎవరికి? వాడికి. పాపం వాడికి ఆ సంగతులన్నీ తెలియదుగా. చెప్పినట్టుగానే పెళ్లి చేసుకుంది, వాడిని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయింది, అక్కడ చంపేసింది, నరకం చూపించింది వాడికి. నువ్వు ఆ మాత్రం దానికి పెళ్లి చేసుకోవడం దేనికి? పెళ్లి చేసుకున్న మొదట నువ్వేం పర్లేదు, నువ్వు వచ్చేసి అక్కడ ఉండు, మొదటి రాత్రి వీడిని చంపేసి నేను వచ్చేస్తాను. నువ్వు చంపకుండా వెళ్ళొచ్చుగా, పోనీ అదేదో పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చుగా. పెళ్లి చేసుకుని చక్కగా భర్తను చంపి వెళ్ళిపోవడం ఎంత దుర్మార్గం అంటే. దేని కొరకు? సుఖం కొరకు. ఏముంటుంది? కాముకత్వం అన్నమాట. నిన్ను అదుపు తప్పేలా చేయిస్తుంది కాముకత్వం. నిన్ను నీచే మర్డర్లు చేయిస్తుంది, అవసరమైతే హత్యలు చేయిస్తుంది. కామం అంత పనిచేస్తుంది అంటున్నాడు. ఇంకేమున్నాయి? పాపాలలో ఫస్ట్ లిస్టులో జారత్వము, అపవిత్రత, కాముకత్వం. ముందు మనం జారత్వాన్ని, కాముకత్వాన్ని చూసాం. కాబట్టి దేవుని పిల్లలారా, జాగ్రత్త. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18. జారత్వానికి దూరంగా పారిపో, వద్దు అంటున్నాడు. దూరంగా, దగ్గర కూడా ఉండకంటున్నాడు. దగ్గరగా కూడా ఉండకు, దూరంగా పారిపో. మనిషి చేసే ప్రతి పాపము శరీరానికి బయట జరుగుతూ ఉంటుంది, కానీ జారత్వం చేసే ప్రతి వాడు తన సొంత శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు. జబ్బులు వస్తాయి, లైంగిక రోగాలు వస్తాయి. అవి ఎవరితోనూ చెప్పుకోలేరు. లోపల పెట్టుకుని కుళ్ళిపోతుంటారు. దేహము రోగాల పుట్టగా మారిపోతుంది. అవి మరి తీవ్రమైన రోగాలుగా మారిపోతాయి, పరిణమిస్తాయి. రోగం ముదురుతుంది, ముదిరిన రోగంతో చచ్చిపోతారు. అంత ప్రమాదము జారత్వము. జారత్వం నీ చుట్టూ ఉన్న బరిని
తెంచుకునేలా చేస్తుంది. దాంతో మనిషి బరి తెగిస్తాడు. అదన్నమాట, తెగిస్తాడు. తెగించడం వేరు, దూకడం వేరు. బరి దాటకూడదు, అది లైన్. దాన్ని దాటడానికి తెగిస్తాడు, ధైర్యం తెచ్చుకుంటాడు. ఆ ధైర్యం నీకు ఏది ఇచ్చేస్తుందో తెలుసా? జారత్వం, కాముకత్వం. ఏం కాదు అంటే మన వాళ్ళు, మా ఊరోళ్ళు ఉన్నారు, తెలిస్తే బాగోదే. మన ఊరోళ్ళ గాడిద గుడ్డ, తమ్ముడే, పేకాడే. అలా కాదు, మా అత్తగారు ఇక్కడే ఉంది. అత్తగారు అంటే ఎవరు? అమ్మా, భర్త తల్లి. మా అత్తగారు ఇక్కడే ఉంది. తెలిస్తే మీ అత్తగారి గురించి నీకు తెలియదులే, ఊరుకోండి. అయిపోయింది, ఫినిష్. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ డైలాగ్. అత్తగారు ఎక్కడ కాదు, ఎక్కడ? ఇండియాలో. అత్తగారు ఇండియాలో. ఇక్కడ అత్త లేదు, కోడలు లేదు, కూతురు లేదు, తల్లి లేదు. అటువంటి ఎక్కడ కుదరవో. దాంతో ఏం చేస్తారు? బరి దాన్ని తెగించి దాటుతారన్నమాట. అలా తెగించేలా చేసేది ఏమిటో తెలుసా? జారత్వము, నీలోని కాముకత్వము. ఒక విధంగా చెప్పాలి అంటే, గత వారం మీకు నేర్పించినట్టుగా స్త్రీ పురుషుల దాంపత్యము పవిత్రమైన బంధము, అది పరిశుద్ధమైన కార్యము. ఎప్పుడు స్త్రీ పురుషుల దాంపత్యం చేసినప్పుడు అది పవిత్ర కార్యము. అలా కాకుండా వివాహేతర సంబంధంలో కనుక స్త్రీ పురుషులు కలయిక ఉంటే అది జారత్వము, అది వ్యభిచారము. వివాహమైన దంపతులు ఎలాగన్నా బ్రతకొచ్చు, అది ధర్మము. తెలుసుకోండి. వివాహంలో లేని వాళ్ళు అనగా పరాయి పురుషుడు, పరాయి భర్త, అది జారత్వము, అది వ్యభిచారము. తెలుసుకోండి. అందుకే జారత్వమునకు దూరముగా పారిపోండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. 32వ వచనం. జారత్వాన్ని జరిగించేవాడు భార్యతో సంబంధం లేదు, మరొక స్త్రీతో సంబంధం, భర్తతో సంబంధం లేదు. వాడు నాకు అక్కర్లేదు, మరి ఎవరు కావాలి? నాకు వారు కావాలి. ఎవరు వారు? వారు మరొకరు. ఇలా జారత్వం చేసే వాళ్ళు కేవలము బుద్ధిశూన్యులు. వాడికి బుద్ధి లేదు. ఆ కార్యము చేసే వాళ్ళు సొంత నాశనమును కోరుకునే వాళ్ళు. వాళ్ళ అంటే వాళ్ళ గోతిని వాళ్ళు తవ్వుకున్నారట. మళ్ళా చదివితే, జారత్వాన్ని జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరుకునేవాడు. ఎవడన్నా నాశనం పిల్లని కోరుకుంటాడా అండి? మనం ఏం కోరుకుంటాం? ఎప్పుడును ఎదటివాడు నాశనం వలని కోరుకుంటాం. కానీ జారత్వం చేసేవాడట తన నాశనాన్ని వాడు తెచ్చుకుంటున్నట్టు, తన గొయ్యి తాను దవ్వుకుంటున్నాడు. అంతే కదండి. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడు. జారత్వం వల్ల ఎంత అవమానం అండి అసలు. వానికి కలిగే అపకీర్తి అసలు ఎప్పటికీ పోదిక. ఏళ్ల తరబడి చెప్పుకుంటుంటారు, ఈడా అప్పుడు ఏం చేశాడో తెలుసా? ఈవిడ ఇప్పుడు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతుంది పెద్ద భక్తుడల్లాగా. కానీ ఒకప్పుడు అంటారు, ఎందుకు? ఇప్పుడు నువ్వు మారిపోయినా అప్పుడు నువ్వు చేసిన దానికి లోకం నిన్ను అవమానిస్తూనే నీకు అపకీర్తి తీసుకొస్తూనే ఉంటుంది. అందుకే జారత్వానికి దూరం. ఒకటి, నీ శరీరం పాడైపోతుంది, రోగాల పుట్టగా మారిపోతుంది. 2, నీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. నీ బిడ్డలు నిన్ను ద్వేషిస్తారు. తర్వాత నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. తర్వాత నీకు తీవ్రమైన అవమానాలు వస్తాయి. నిన్ను తోలనాడుతుంది సమాజం, నిన్ను వెలివేస్తుంది సమాజం. నువ్వు ఎటువంటి దానవు అంటుంది, నువ్వు ఎటువంటి వాడు అంటుంది. నీ బిడ్డలే నిన్ను అసహించుకుంటారు, నీ తల్లిదండ్రులే నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు. ఎవరూ నిన్ను చేరదీయరు. చూసేవాళ్ళు లేక, పట్టించుకునేవాళ్ళు లేక మరలా జారత్వం దగ్గరికే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. జారత్వంలో ప్రేమ ఉండదు. తెలుసుకోండి బాగా ఈ విషయాన్ని. జారత్వం చేసేవారి మధ్యలో ప్రేమ ఉండదు. ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? కామం ఉంటుంది. అది తీరేంత వరకే, అది తీర్చుకునేంత వరకే. అది ఎన్నిసార్లు తీర్చుకుంటే అన్నిసార్లు, అంతే. దట్స్ ఇట్. నీకు రోగం వచ్చినా, నీకు సమస్య వచ్చినా నిన్ను పట్టించుకోరు. నీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకే, నీ జేబులో డబ్బులు ఉన్నంత వరకే, నీ ఒంటి మీద అందం ఉన్నంత వరకే. ఇవి పోతే నిన్నెవ్వరూ చేరదీయరు. అక్రమ సంబంధం చాలా అందగత్తే,
వీడు బాగా అందగాడు, ఇద్దరూ చూసుకున్నారు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్ళి అవ్వలేదా? పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఇష్టపడి ఏం చేశారు? కాపురం పెట్టారు. కొంతకాలం బ్రహ్మాండంగా సాగింది. ఎందుకు సాగదు? వయసులో ఉన్నారు, చేతిలో సంపాదన ఉంది, ఒంట్లో శక్తి ఉంది. వీడు డబ్బు సంపాదిస్తున్నాడు, ఆమె అందంగా ఉంది, ఇద్దరూ కలిసి జీవితాన్ని గడుపుతున్నారు, బాగా సాగుతుంది. ఈలోపు వాడికి యాక్సిడెంట్ అయింది. సంపాదన ఆగింది. మంచం పట్టాడు, కాలో చెయ్యో విరిగింది. ఇప్పుడు వాడిని మంచం మీద పడుకోబెట్టి చూడాలి. చూస్తారా? జారత్వంలో తీర్చుకునేవి శరీర కోరికలు, దాంపత్యంలో కనబరిచేవి వివాహ ధర్మాలు. అదే నీ భర్తనుకో లేదా నీ భార్యనుకో నువ్వు మంచం మీద అన్ని చేసుకున్నా ఓపికతో సహనంతో పిల్లాడిలా నీకు అన్ని చేసి పెడుతుంది. అదే జారత్వంలో ఉన్న స్త్రీ అయితే నువ్వు కాకపోతే ఎందుకు? ఇటువంటి వాటికి ఆమె అలవాటు పడింది. భర్తను విడిచి మరొకరి దగ్గరకు వచ్చి అతనితో బ్రతుకుతున్నదంటే రేపు నీకేదైనా వస్తే నిన్ను వదిలి ఆటోమేటిక్ ఇంకొకటి దగ్గరకు వెళ్ళిపోతుంది. వెళ్ళదని గ్యారంటీ ఉందా? ఆమెకు కావలసినది నీ దగ్గర ఉన్న డబ్బు, నీ ఒంట్లో నీ ఓపిక, దట్స్ ఇట్, అంతే. అలాగే నువ్వు ఒక స్త్రీని చూసుకున్నావు లేదా నువ్వు ఒక పురుషుని చూసుకున్నావు, నీ శరీరం మీద అందం ఉన్నంత వరకే వాడు నిన్ను ఇష్టపడుతూ ఉంటాడు. నీ ఒంట్లో అందం తగ్గింది అనుకో, ఏ కారణం చేతనైనా, నీకు ఫేస్ పారాలసిస్ వచ్చింది. ఫేస్ పారాలసిస్ అంటే ఏంటో తెలుసు కదా? మూత ఒక పక్కకు లాగేస్తుందండి. అటువంటిది వచ్చింది అనుకోండి, నీతో ఉంటాడా? లేకపోతే నీకు మామూలు పక్షవాతం వచ్చింది, లేకపోతే నీకు ఏ ఫ్రాక్చర్ అయింది, మంచం పట్టావు నువ్వు, నేను బాత్రూమ్కి ఒకళ్ళు తీసుకెళ్ళాలి, అటువంటి పరిస్థితి వచ్చింది. వాడు చూస్తాడన్న నమ్మకం ఉందా? వాడు భార్యనే పట్టించుకోకుండా నీతో తిరుగుతున్నావు. వాడు నీ శరీరం బాగోకపోతే నీ దగ్గర ఉండకుండా ఎందుకుంటాడా? అన్న పిచ్చోడా? నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేనా కాదా? ఇవేనా మనం చూస్తున్నాం సమాజంలో? ఇది జారత్వపు ఫలితం. ఒకడితో భర్తున్నాడు, మరొకడితో వ్యవహారం, వీడిని ఇలా ఉంచి ఇంకొకటితో మళ్ళీ వ్యవహారం. నువ్వు వాడితో ఎందుకు మాట్లాడుతున్నావు? ఈడు గొడవ, నువ్వెవడరా నన్ను అడుగుతాగా అన్నదే. అంతేగా, నువ్వేమన్నా తాళి కట్టినా భర్తవా, నువ్వెవడో నాది బాధలుగా అంది. షోర్, నీకోసం నా సమస్తాన్ని దోచిపెట్టాను కదే, నేను ఎవడబెట్టమన్నాడు? నువ్వే నా చుట్టూ తిరిగావు అంట. నీకోసం నా భార్యా బిడ్డలకు నేను దూరం అయిపోయాను కదే, నువ్వు నా కుక్కలా నా వెనక తిరిగావు అంటది. అంతే, ఒక్కటేమాట, కుక్కలా నా వెనక తిరిగావు అంటది. ఆహా, చివరికి జారత్వం కొరకు పురుషుడు ఏమయ్యాడు? కుక్క అన్నాడు. పోరా నా కుక్క అంటది. అంతే, ఒక్కటే మాట. అప్పుడు పొరల వంటివి రాలినా భార్య దగ్గరికి వెళ్ళాడు అనుకో, భార్య కూడా ఇమ్మీడియట్గా అవతలికి పోరా రెండో కుక్క అంటది. అంతే కదా మరి, ఇంతకాలం దాని చుట్టూ తిరిగి అది దరిమేసిందని నువ్వు నా దగ్గరికి వచ్చావా అంటది. జారత్వాలు ఇలా ఉంటాయి. అదే నువ్వు భార్యకు బద్ధుడవై ఉండు, నీ భర్తకు బద్ధురాలివై ఉండు, సమాజం నిన్ను గౌరవిస్తుంది, సమాజం నిన్ను ప్రేమిస్తుంది, సమాజంలో నీకు కీర్తి. ఇటువంటి పనులు చేసిన నాడు తీవ్రమైన అవమానాలు, కన్నీళ్లు, వేదనలు, రోదనలు. స్త్రీలను వ్యభిచారులుగా చూస్తారు ఇటువంటి పని చేసేవాళ్ళను. అదే జారత్వం అనే పదానికి ఉన్నటువంటి నిర్వచనం ఇందాక మీకు చెప్పండి. ఒక్కసారి అలా తప్పటడుగు వేస్తే ఇమ్మీడియట్గా నీ పొజిషన్ మారిపోతుంది. నిన్నొక బూతు పదంతో సంబోధిస్తారు. ఆ పదం మనతో ఎవరన్నా అంటే సలసల మరిగిపోతుంది, అంతే ఆడవాళ్ళకి రక్తం. కానీ ఒక్కసారి నువ్వు దారి తప్పి నీ ఒంటి మీద మరొకటి చెయ్యి వెయ్యనిచ్చావా, నిన్ను అదే పేరుతో, ఒక వేశ్యకు ఉపయోగించే పేరుతో నిన్ను ఫిక్స్ చేసేస్తారంతే. అందుకే జారత్వము చేసేవాళ్ళు కేవలము బుద్ధిశూన్యులు. నువ్వు జారత్వం చేస్తున్నావు అనుకో, నీ బిడ్డలు నీ మాట ఎలా వింటారు? ఒక తండ్రిగా నువ్వు వాళ్ళని ఎలా మందలించగలవు, నువ్వెలా దండించగలవు? ఎరా ఏంటి అమ్మాయి వెనక్కి తిరుగుతున్నావు అంట? మీరేంటి డాడీ నాకు చెప్పేది? ఒక్క మాట, ఒక తండ్రి బ్రతుక్కి ఆ మాట సరిపోతుందండి చచ్చిపోవడానికి. నువ్వేంటి నాకు చెప్పేది అనే మాట వస్తే చచ్చిపోవడం అనవసరమే. దావీదు ఏమీ చెప్పలేక, బిడ్డలను గట్టిగా మందలించలేక, దండించలేక సతమతం అయిపోయాడు తెలుసా? ఏం చేయలేకపోయాడు. కారణం
దావీదు జీవితంలో పడిన తప్పటడుగులు, బిడ్డలను గట్టిగా మందలించలేకపోయాడు. అమ్నోను అబ్షాలోము చెల్లెలిని తామార్ని అతడు పాడు చేస్తాడు. ఆగ్రహోదగ్ధుడైపోతాడు. ఎవరు? దావీదు. కానీ ఏమి అనలేకపోయాడు. నువ్వు చేసిందేంటి అంటాడు అన్నమాట. జాగ్రత్త ఆడవాళ్ళారా మగవాళ్ళారా, మీరు మీ సుఖాలను చూసుకుంటూ వెళితే రేపొద్దున మీ బిడ్డలు మీ ముఖం మీద అత్యంత అవమానకరమైన మాటలు మాట్లాడితే వాటిని విని తట్టుకునే శక్తి మీకు లేకపోతే మీరు బాధతో కుళ్ళి చచ్చిపోతారు. తాత్కాలిక సుఖాల కొరకు, కొద్ది నిమిషం ఉండే సుఖాల కొరకు మీ శరీరాల్ని మరొకరికి మీరు పంచిచ్చేస్తుంటే మీ బిడ్డల జీవితాలను మీరు బాగు చేయలేరు, మీరు ఖండించలేరు, మీరు గద్దించలేరు, మీరు బుద్ధి చెప్పలేరు. ఆడవాళ్ళు ఏమిటి, మగవాళ్ళు ఏమిటి, చాలా కష్టంగా ఉన్నాయి కదండి. వినడానికి కష్టంగా లేదా? చర్చిలో ఇలాంటి మాట్లాడతారేంటి? మాట్లాడితే ఇంక రెండో వారం అసలు దిగుతాడా? అక్కడ మెట్లు కూడా ఎక్కరా. ఏది ఆ చర్చిగా మా కార్ ఆఫ్ చేసండి, బస్ అయిపోయింది, కార్ అయిపోయింది, మేము రాము అక్కడికి. ఎందుకు రారు? అయ్యగారు ఎంత బాగా చెప్తారో అనవసరంగా అక్కడ వదులుకొని ఇక్కడికి వచ్చాము. ఏం చెప్తారు అయ్యగారు అక్కడ? ఆశీర్వాదాల గురించి చెప్తారు. ఇటువంటి మాట్లాడితే రారు జనాలు. పర్వాలేదు, సత్యం సమాజంలోనికి వెళ్ళాలి. మానవ హృదయాలలోనికి దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. చర్చిలోకి తీసుకొచ్చి కూర్చోబెడతాం కాదు మనకు కావాల్సింది. గుండెలలోనికి వాక్యం వెళ్ళాలి, మనుషులు మారాలి. వాక్యపు ఉద్దేశం ఏమిటండి? మనిషిని ప్రక్షాళించడం. అది జరగని నాడు, అది ఒక బోధకుడు చేయని నాడు అతడు బోధకుడని చెప్పుకోవడానికి, వాక్యోపదేశకుడని చెప్పుకోవడానికి అర్హత కలిగిన వాడు కాదు. నువ్వు మానేసి ఇంట్లో కూర్చో, ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో అంతే తప్పించి వాక్యం మాత్రం చెప్పుకో. నువ్వు మనుషులను మాయ చేసే మాటలు చెప్పుకో, మోసగించే మాటలు చెప్పుకో. కాబట్టి జారత్వమునకు దూరంగా పారిపోండి అంటున్నాడు. ఓకే, దూరంగా ఉండండి. వెరీ గుడ్. నెక్స్ట్. సో జారత్వము కాముకత్వంతో కట్టకట్టలాడిపోతూ జరత్వంలోనికి అడుగులు వేసేయటం అన్నమాట. అలా తీసుకెళ్ళిపోతుందండి శరీరం. అదే దాంతో వచ్చిన చావు. అర్థమైందా? ఒక్కొక్కసారి నీ ప్రమేయం లేకుండానే నీ చేత తప్పులు చేయించుకుంటూ వెళ్ళిపోతుంది. నువ్వు తప్పు చేసినవి నీకు అసలు తెలియనివ్వదు, తప్పులో ఉన్నట్టుగా కూడా నీకు అసలు అనిపించనివ్వదు. అది దాని టెక్నిక్. అర్థమైందా? ఇప్పుడు తప్పు చేసేవాళ్ళు అమ్మ బాబో ఇది తప్పు అని అనుకుంటే ఎందుకు చేస్తారండి? మర్డర్ తప్పేనా కదా? తప్పు. దొంగతనం తప్పు, దొంగతనం చేయకూడదు, తప్పు, వ్యభిచారం లేకపోతే హత్య చేయకూడదు, ఇవన్నీ మనకుంటాయి. పాపం చేసినప్పుడు తప్పు, ఈ పాపం చేయకూడదు అని నీకు అనిపించనివ్వదు. ఒకే మాట అనిపిస్తుంది, ఎంతమంది చేయట్లేదు? ఎవరు చేయట్లేదు? ఈ రోజుల్లో తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి అంటే దాని అర్థం ఏమిటి? ఏం పర్లేదు, నువ్వు కూడా కానీ అని అర్థం అన్నమాట. అలా ఈ శరీరం, దీనికి బాస్ అయినటువంటి హృదయం, శరీరము దీనికి బాస్ అయిన హృదయము, ఈ రెండు కుమ్మక్కైపోయి నిలువున నడి సముద్రంలో ముంచేస్తాయి అంతే. ఎవరిని? ఆత్మని. అది శరీరం దాని సుఖం అది చూసుకుంటుంది. హృదయం శరీరం వలన కలిగే అనుభూతిని ఆస్వాదిస్తూ దాని సుఖం అది చూసుకుంటూ ఉంటుంది. అర్థమైందా? మందు తాగుతారు పురుషులు, ఎలా ఉంది? ఆహా, ఎక్కడో అలా తేలుతున్నట్టుంది. శరీర కోరికలు తీర్చుకుంటూ ఉంటారు స్త్రీ పురుషులు కలిసి, ఎలా ఉంది? స్వర్గంలో ఉన్నట్టుంది అంటాడు. ఏది నీకు ఫీల్ కలిగింది? నీ శరీర క్రియల వలన, దాని వలన కలిగే అనుభూతిని చూశారు. ఆ అనుభూతిని హృదయం ఆస్వాదిస్తూ దాని తాలూకు స్పందనను అది పొందుతూ ఉండి నీకు అనుభూతిని ప్రసాదిస్తూ ఉంటుంది అన్నమాట, అనుగ్రహిస్తూ ఇస్తూ ఉంటుంది. ఆ అనుభూతికి మనిషి బానిసైపోతాడు. బానిస. అందుకే మద్యాన్ని వదలలేరు, వ్యభిచారాన్ని వదలలేరు, డ్రగ్స్ని వదలలేరు, సిగరెట్లను వదలలేరు, జారత్వాన్ని వదలలేరు, కాముకత్వాన్ని వదలలేరు. అది ఇచ్చే ఫీలింగ్ అటువంటిది. ఎంత ప్రమాదం ఉంది కాబట్టి చెప్తున్నాడు ఆయన. బాగుంటాయి కానీ దాని వలన కలిగే ఫలము మాత్రము చాలా చేదుగా, చాలా ప్రమాదకరంగా మారిపోతుంది అంటున్నాడు. కాబట్టి వద్దు. ఎక్కడమ్మా? ఏంటి? 5వ అధ్యాయం సామెతల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. జారస్త్రీ పెదవుల నుండి తేనె వంటి మాటలు అలా కారుతూ ఉంటాయి. చక్కగా చూసారా, బొమ్మలు వేస్తుంటాడు, ఆడవాళ్ళ బొమ్మలు, లిప్స్టిక్ వేసి ఉంటుంది అలాగా.
లిప్స్టిక్ వేసుకుని ఎర్రటి పెదాలు, దొండపండు లాంటి పెదాలు వేస్తుంటాడు ఫోటోలుగా. లిప్స్టిక్ తుడిచేసి చూడండి, పాచి పట్టేసినట్టు ఉంటాయి. ఆ చక్కటి లిప్స్టిక్ వేసి అంటే ఏంటి, ఎదుటివాడిని మాయ చేసి వాడిని ఆకట్టుకోవడం అన్నమాట. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారిపోయేటంతటి మాటలు. అసలు ఆ మాటలు వింటుంటే ఫోను నువ్వే పెట్టు అంటే, నేను పెట్టలేను నువ్వే పెట్టు అంట. లేదు మీరే పెట్టండి ఫోన్ ఉంటుంది. నేను పెట్టలేకపోతున్నాను ఫోన్ ఉంటుంది. ఎందుకు ఆ మాటలు ఇంకా చెప్పు అంటే, ఇంకా మాట్లాడొచ్చు కదా, 4 అయింది తెల్లవారుజామున, ఇంకా నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే అసలు టైం తెలియట్లేదు, మాట్లాడండి. ఎందుకు? పెదవుల నుండి తేనె కారిపోతున్నటువంటి మాటలు అన్నమాట. దాని నోటి మాటలు అమ్మా నూనె కంటే ఎంత మత్తుగా ఉన్నాయో తెలుసా నీ మాటలు వింటుంటే, ఎంత మృదువుగా. నూనె కంటే నునుపైనవి, కానీ ఆ తేనె వలన, ఆ నునుపు వలన కలిగే ఫలితము ముసిని పండు అంటే బహుశా మన కాకరకాయ అనుకుందాం, లేకపోతే వేపకాయ అనుకుందాం, దానికంటే చేదట. మరి ముసిని పండు అంటే నాకు తెలియదు. అంటే బహు ఘోరమైన చేదు ఉన్నదని మనం అర్థం చేస్తాం. అంటే అంత ప్రమాదం అన్నమాట అవి. అది ఏది జారస్త్రీ నోటి నుండి వచ్చేటటువంటి మాట 2 అంచుల పదును గల కత్తి అంత పదునైనది. 2 అంచులు. దాని నడతలు. నేను ఇలా వెళుతూ ఉంటాను, మీరు వెనక్కి వచ్చేసేయండి. అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. వీడు అలా వెనక్కి వెళుతూ ఉంటాడు. ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది. వీడు వెనకాలే వెళ్ళిపోతాడు. డోర్ క్లోజ్ అవుతుంది. డోర్ తెరిచేటప్పటికి హాస్పిటల్లో ఉంటాడు. అంటే డోర్ ముయ్యటం అక్కడ సీన్లు చూపిస్తాడు సినిమాలు. హాస్పిటల్ దగ్గర డాక్టర్ డోర్ అలా తెరవడం చూపిస్తాడు. ఏమైంది బాబు, నువ్వు ఎక్కడికి తిరుగుతున్నావు ఈ మధ్య? ఏమైంది? నీకు జ్వరం ఎందుకు వస్తుందో తెలుసా? రోజు తెలియదు డాక్టర్ గారు, చలిలో తిరుగుతున్నాను కదా. చలి వల్ల కాదు, ఈ మధ్య బాగా సుఖపడ్డావా నువ్వు? అవును డాక్టర్ గారు, అందుకే నీకు ఎయిడ్స్ వచ్చింది అంటాడు. సెలవు. అదన్నమాట దాని నడతలు. మరణం అంటే ఏమిటి? నీ రోగం, నీకు వచ్చే జబ్బు, దానివల్ల కలిగే ఫలితము మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళానికి. నువ్వు మామూలుగా ఈ లోకంలో జబ్బులతో చస్తావు. జారత్వము, వ్యభిచారం అనే పాపం చేసినందుకు దేవుడు నిన్ను తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసేస్తాడు. దాని అడుగులు పాతాళమునకు చక్కగా తీసుకెళ్తాయి. అది జీవ మార్గాన్ని పట్టించుకోదు, అసలు ఏమాత్రము విచారింపదు. ఎవడు ఎలా పోతే దానికి అనవసరం, ఆమె ఎలా పోతుందో ఆమెకు అనవసరం. కాముకత్వాన్ని మాత్రం తీర్చుకోవాలి, అదన్నమాట. శరీరాన్ని సుఖపెట్టాలి, బాగా అనుభవించాలి, అనుభూతి చెందాలి, తృప్తి పడాలి. జార స్త్రీ ఉండే ఛాయకు, జారుడైన పురుషుడు ఉండే ఛాయకు పోక నీ మార్గమును దానికి దూరంగా చేసుకో. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకసలు నువ్వు వెళితే పరులకు నీ యవ్వన బలము, క్రూరులకు నీ జీవిత కాలాన్ని ఇచ్చేస్తావు. నువ్వు అమ్మేసుకుంటావు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళితే అంటున్నాడా. నీ ఆస్తి లాగేసుకుంటారు, నీ కష్టార్జితం అన్యులు ఇల్లు చేరిపోతుంది. నీ బిడ్డలకు దక్కదు, నీ భార్యకు దక్కదు, నీ తల్లిదండ్రులకు దక్కదు. నెమ్మదిగా ఒక్కొక్కటి ఎంతకాలం అండి మనం ఈ రూమ్లో ఉంటాం? ఇదేనా మన ప్రేమాలయము? కాదు. మనం ఎంతో ప్రేమగా, మరింత ప్రేమగా మనం బ్రతకాలి అంటే మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. ఇంతేనా మీరు నన్ను ప్రేమించేది? ఈ చిన్న అద్దె కొంపలో పెడతారా? లేదు. నేను అలా చూడను. నా తల తాకట్టు పెట్టైనా సరే నీకు ఒక బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తాను అని చెప్పి మీ డప్పు కష్టపడతాను. పెళ్ళమెళ్ళలో నగలు గెగలు మొత్తం పట్టుకు చేసి ఆమె ఒక ఇల్లు కట్టించి ఆమె పేరును శుభ్రంగా రాసేస్తాడు. నీ ఆస్తి, నీ కష్టార్జితము
ఆవిడ ఇల్లు చేరిపోతుంది. తుదకు నీ మాంసము నీ శరీరము శుష్కించిపోయినప్పుడు ఎందుకో నీకు గిఫ్ట్ ఇచ్చింది, నువ్వు వెళ్ళిచ్చావు, ఆమె నీకు గిఫ్ట్ ఇచ్చింది ప్రేమతో ఒక చక్కటి బహుమతి. ఆ బహుమతి పేరే ఎయిడ్స్. తుదకు నీ మాంసము నీ శరీరము శుష్కించినప్పుడు, క్షీణించినప్పుడు అయ్యో అమ్మా క్రైస్ట్ కోవైట్లో చెప్పిన ఉపదేశపరిని ఎట్లు తోసివేసి తిని నా హృదయం కూడా గద్దిస్తూ వెళుతుంది. ఒక పక్కన ఇది చేస్తున్నది, ఇది తప్పు, ఇది తప్పు, ఇది చేయకూడదని నా హృదయపు గద్దింపును నేను ఎలా తృణీకరించాను? అసలు నా బోధకుల మాట, వాక్యోపదేశకుల మాట నేను ఎలా పెడచెవిని పెట్టాను అని మంచం మీద తాయిదీగా కూర్చుని ఏడ్చినంత మాత్రం చేత కలిసి వచ్చేది ఉండదు, ఒరిగేది ఉండదు. ఎందుకంటే అప్పటికే మొత్తం క్షీణించిపోయింది. ఈయన తన్ని దరివేసింది, బయటికి గంటేసింది, ఇంటికి వెళితే వాళ్ళు తన్ని దరివేశారు. మొత్తానికి చూసేవాళ్ళు లేక అనాథ శరణాలయంలో పడి ఎవరన్నా ఈ పూటకు ముద్ద పెడతారేమో అని ఎదురు చూస్తూ, అందులోకి ఎయిడ్స్ కదా, ఎక్కడో పశువుల పాక కన్నా దారుణమైన ఒక చిన్న రేకు షెడ్లో ఉంచారు. అక్కడ పడుకుని చావు కొరకు ఎదురు చూస్తూ ఉండాల్సి ఉంటుంది. అందుకే వద్దు, జారత్వం చేయకండి, వ్యభిచారములు వద్దు, శరీరాన్ని అపవిత్రపరుచుకోకూడదు. సామెతలా కదమ్మా 6వ అధ్యాయము 24 వచనం. చెడు స్త్రీ యొద్దకు వెళ్ళకు, చెడు స్త్రీ యొద్దకు వెళ్ళకు. చెడ్డది నిన్ను మింగేస్తుంది, మొత్తం మింగేస్తుంది. అంటే మింగేటువంటి ఏమిటి? నీ ఒంట్లో బలాన్ని మింగేస్తుంది, నీ కండబలం, నీ కష్టార్జితాన్ని మింగేస్తుంది, నీ ఆరోగ్యాన్ని మింగేస్తుంది. పరస్త్రీ పలికే పలుకులు ఇచ్చకపు మాటలు. ఇచ్చకపు మాటలు అంటే ఏమిటండి? ఇచ్చకమనగా ముఖస్తుతి. ఇచ్చకపు మాటలు అనగా ముఖస్తుతి మాటలు, ప్రీతికరమైన మాటలు అన్నమాట. నిన్ను బాగా పొగుడుతుంది, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి, మీరు చాలా అందంగా ఉన్నారండి అనకూడదు. కానీ ఇటువంటి తీయనైన మాటలతో నిన్ను రెచ్చగొట్టి నిన్ను ముగ్గులోకి దింపి నిన్ను మాయ చేస్తుంది. దాని చక్కదనమందు నీ హృదయంలో ఆశపడకు. అది తన చక్కదనాన్ని నీకు చూపిస్తుంది ముందు. అది తన కనురెప్పలను చికిలించి అమ్మా నిన్ను లోబరుచుకుంటుంది కనురెప్పలతో. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నీ కళ్ళే కనపడుతున్నాయి నాకు. మీ చూపే జ్ఞాపకం వస్తుంది నాకు. కనులు మూసినా నీవా, కనులు తెరిచినా నీ నేత్రములే. ఏం కళ్ళండి అసలు! ఇంతవరకు నేను అంతటి అందమైన కళ్ళు నేను చూడలేదు తెలుసా. మీ కళ్ళు అంత అందంగా ఉన్నాయి అంటే కళ్ళుతో వీడు ఏం చేసింది? కళ్ళు చికిలించి లోపరుచుకుందనమాట. అంటే దొంగ చూపులు, వర చూపులు, మొహపు చూపులు, ఇష్టాన్ని రకరకాల చూపులు ఉంటాయండి. ఆడవాళ్ళ చూపుల్లోనూ మగవాళ్ళ చూపుల్లోనూ. చూపు తేడాగా ఉంది ఏంటో అనమాట. చూపు తేడాగా ఉంది, వీడు చూపు తేడా ఉంది, ఆమె చూపు తేడా ఉంది అనుకుంటా. ఇప్పుడు తేడాగా చూసిందండి అనుకుంటా. అప్పుడు మనకు అర్థం కాదు, ఆ చూపు గుర్తొస్తుంటుంది అస్తమానం. అంటే ఏమిటి? పట్టింది నిన్న చూపు, వర చూపు, వాలు చూపు. ఒక్క చూపుతో ఎంత వారలైనా కాంతదాసులే అంటారు చూసారా. అలాగా చాలామంది, అంటే అందరినీ నేను అనట్లేదండి, అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ గురించి రాశాడు. అందరూ ఎటువంటి వాళ్ళని కాదు, ప్రతి స్త్రీ అని కాదు. అక్కడ ఏముంది? జార స్త్రీ అని ఉంది, గమనించాలి. ప్రతి స్త్రీ అని లేదు. ఆడవాళ్ళందరూ అబద్ధం చేసుకోకుండా మమ్మల్ని అందరూ తిట్టేస్తున్నాడు, మమ్మల్ని అందరూ మేము అటువంటి వాళ్ళు అన్నాం. అటువంటి వాళ్ళకు అది కాదండి ఇక్కడ పాయింట్. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే ఇది. అందరూ చెడ్డవాళ్ళని కాదు ఇక్కడ, తప్పుగా అనుకోకండి ఎవరన్నా, ఓకేనా? అయితే మా గురించి కాదులని అనుకోకండి. వేసి అంటే నేను ఎందుకంటున్నానంటే, ఈరోజు మన బ్రతుకు బాగుందండి, మన పరిస్థితి బాగుంది, రేపు బాగుంటుందన్న నమ్మకం లేదు. ప్రమాదాలు జరుగుతాయి, అర్థమైందా? యాక్సిడెంట్ అంటే ఏమిటండి? మనం అనుకునే సంఘటన జరగటమే ప్రమాదం. అంటే ప్రమాదవశాత్తు మన జీవితంలోకి ఎవరన్నా వచ్చేయచ్చు, ప్రమాదవశాత్తు మనకు ఎవరన్నా పరిచయం అయిపోవచ్చు, ప్రమాదవశాత్తు మనం ఎవరికన్నా లోబడిపోవచ్చు, ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగిపోవచ్చు సడన్గా. ఏమ్మా, ఊహించనివి జరిగిపోవచ్చు. అందుకే ఈరోజు బాగున్న మనం రేపు బాగుండాలి, ఎల్లుండి బాగుండాలి. మనం అటువంటి వాళ్ళం కాదు, కరెక్టే. కానీ రేపు అటువంటి వాళ్ళం అయిపోతామేమో, మన పరిస్థితి అలగ్రందులు అయిపోతుందేమో.
మనం శరీరానికి లోబడిపోతామేమో, శరీర స్వభావానికి మనం అమ్ముడిపోతామేమో. అలా జరగకుండా జాగ్రత్త పడు నిమిత్తం అన్నమాట. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తొనకే మిగిలి ఉంటుంది, ఇక నీకు మిగిలేది చిన్న రొట్టె ముక్క మాత్రమే. కాబట్టి వద్దు, జారత్వానికి దూరము. మీ శరీరము జాగ్రత్త. మీ దేహము, మన శరీరము దేవుని వలన మనకు ఇవ్వబడింది. మన శరీరము, మీ దేహము దేవుని వలన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. మీ దేహము దేవుని వలన. ఈ శరీరంలోని అవయవాలు, లైంగిక అవయవాలు కూడా అన్ని దేవుడు చేసినవేగా. ఆడవాళ్లకు స్త్రీ అవయవం, పురుషులకు పురుషుల అవయవాలు ఎవరు చేశారు? తండ్రి చేశారు. మన తండ్రి చేశారండి. ఎందుకు చేశారు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి జారత్వము చేయుటకు ఇవ్వబడ్డాయి అంటున్నాడు. మీ దేహము దేవుని వలన జారత్వము కొరకు ఇవ్వబడినది అంటున్నాడా? నో, మీ దేహము దేవుని వలన మీకు వచ్చి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైంది. ఇది పరిశుద్ధాత్మ అనగా దేవుని ఆత్మ వచ్చి మీలో నివసిస్తుంటారు. దాని కొరకు ఈ దేహము చేయబడింది. మరొక దానిలో దేవుని ఆత్మ ఉండలేదు, తెలుసా మీకు? దేవుని ఆత్మ భూమి మీద నిలిచి ఉండగలిగే ఏకైక చోటు మానవ దేహం అండి. దీనిలో దేవుడు నివాసం ఉంటాడు. అందుకే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి, అందరిలో అన్నిటిలో అని అనలేదు, అన్నిటిలో దేవుడు ఉన్నాడు. తెలుసుకోండి, అన్నిటిలో మేము దేవుడిని చూస్తాం. నో, తప్పు. అన్నిటిలో దేవుడు ఉండడు. అందరిలో. అందరూ అంటే ఎవరు? మనుషులలో మాత్రమే దేవుడు తన ఆత్మను ఉంచుతాడు. అదన్నమాట. కాబట్టి మన దేహము దేవుని వలన మనకి ఇవ్వబడినది జారత్వము కొరకు కాదు, కాముకత్వము కొరకు కాదు. 13వ వచనం 3వ లైన్. దేహము జారత్వము నిమిత్తము కాదు. మరి ఎవరి కొరకు? ప్రభువు నిమిత్తమే. ప్రభువైన క్రీస్తు కొరకు, ప్రభువైన ఆత్మ కొరకు. దేహము ప్రభువు నిమిత్తమే. కాబట్టి జారత్వము వద్దు. వివాహాలు, భర్త లేడా? వివాహం. భార్య లేదా? వివాహం. అందుకే భార్యాభర్తలు దూరంగా ఉండకూడదు. దూరంగా ఉంటే ఇవేనండి సమస్యలు. కారణం ఏంటో తెలుసా? ఎడబాటు అంటే దూరంగా ఉండడం. సరిగ్గా దాన్ని వాడుకుంటాడు. ఎవరు? ఉన్నాడు కదా మనకు ఒకటి, మన ప్రాణానికి. సరిగ్గా వాడు దాన్ని వాడుకుని నిన్ను పొడుస్తుంటాడు. అలా పొడవడంతో నీ ఆలోచన మారుతుంది, నీ చూపు మారుతుంది, నీ మాట మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది. అందుకే దేవుడు ఏముంటున్నాడంటే, కిందకు వచ్చేటప్పటికి 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏముంటున్నాడు? 7వ అధ్యాయము అమ్మా 2వ వచనం. జారత్వం జరిగే అవకాశం ఉంది కాబట్టి సొంత భార్య ఉండాలి. ఎక్కడ ఉండాలి? అది నీ దగ్గర ఉండాలి. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. భార్య భర్తకు, అలాగుననే భర్త భార్యకు వారి ధర్మాలు దగ్గర ఉండి జరిగిస్తూ ఉండాలి. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమే, ఎక్కువ కాలం కాదు, మళ్ళీ కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ దూరంగా ఉండడానికి వీల్లేదు. మీకు మైండ్ కాన్సన్ట్రేట్ అవ్వట్లేదు. శరీరం ఇబ్బంది పెట్టేస్తోంది. శరీరము తన ధర్మాన్ని కోరుకుంటోంది. పురుషుడి శరీరం భార్య నుండి ధర్మాన్ని కోరుకుంటుంది, భార్య ధర్మం. స్త్రీ శరీరం భర్త నుండి ధర్మాన్ని కోరుకుంటుంది, భర్త ధర్మం. ఈ ధర్మము శరీరం కోరుకుంటున్నప్పుడు ఆ ధర్మాన్ని అందించేవారు దగ్గర లేకపోవడం వలన సాతాను మిమ్మును శోధిస్తాడు. అదన్నమాట. సాతాను మిమ్మును శోధిస్తాడు. శోధించడం మొదలుపెట్టినప్పుడు భర్త లేడని తిరిగి కలుసుకోవాలి. ఉభయుల సమ్మతి. ఇదిగో, నేను ఊరికి వెళుతున్నాను, విదేశాలకు వెళుతున్నాను, 1 సంవత్సరానికి నేను మరలా వస్తాను. సంవత్సరం వరకు నువ్వు తప్పు చేయకుండా బ్రతకాలి. అలాగే మీరు కూడా అక్కడికి వెళ్ళి ఏ తప్పు చేయకూడదు.
ఓకే, ఒకవేళ ఏదైనా పరిస్థితి చేయి దాటుతున్నట్టు అనిపిస్తే తిరిగి నువ్వు నాకు తెలియజేసి నేను అక్కడి నుంచి వచ్చేస్తాను, లేదా నేను నీకు తెలియజేస్తాను, నువ్వు అక్కడి నుంచి వచ్చేయాలి. ఇలా మనిద్దరం మన పవిత్రతను, దాంపత్య జీవితంలోని మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. లేకపోతే ఇద్దరం కట్టగట్టుకుని నరకానికి పోవాల్సి ఉంటుంది. ఇది ఉభయుల సమ్మతి చొప్పున. ఇదిగో నేను మరొక దేశానికి వెళుతున్నాను, మీరు వెళ్ళకండి భార్య అందే. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళడానికి వెళ్ళలేదు. వద్దని భర్త అన్నాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళడానికి వెళ్ళలేదు. ఉభయుల సమ్మతి చొప్పున అన్నాడు. చూడండి అక్కడ, అంటే అది ఒక ఒప్పందం, దారి తప్పకుండా ఉండడానికి ఒక ఒప్పందం. ఇదిగో ఇంతకాలం పాటు మన ఇద్దరం దూరంగా ఉండబోతున్నాం కాబట్టి ఎటువంటి తప్పులు మన వల్ల జరగకూడదు. దీనికి నీకు సమ్మతమేనా? అవును, నాకు సమ్మతమే. ఆ ఒప్పందం మీద విడిపోవాలి. అయితే ఈ దూరాన్ని ఆధారం చేసుకుని వింటున్నారా? నిద్రపోతున్నారా ఏంటి? ఇటువంటి వింటున్నా నిద్ర వస్తుందా? ఎంత ఇంట్రెస్టింగ్. చెవులు ఇలాగా డింగిమని ఇలా వచ్చి చెవులు చేటలంతా చేసుకుని, అది చెవులు రెక్కించి అంటే చూసారా, కుక్క మామూలుగా ఉంటుంది టింగిమని సౌండ్ వచ్చింది, చెవులు చంగమని అలా పెట్టుకుని వినాల్సిన విషయాలు ఇవన్నీ. అటువంటిది ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్లో కూడా అసలు మీరు నిద్రపోతున్నారంటే, చెప్పాను కదా పడుకో అంటాడు వాడు. నిద్రపోతున్న వాళ్ళు జాగ్రత్త. అది ఉభయుల సమ్మతి అన్నమాట. ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఎవడికి వాడు డెసిషన్స్ తీసుకుని భార్యాభర్తలు దూరంగా ఉండడానికి వీలు లేదో. జ్ఞాపకుంచుకోండి, వీలు లేదో. ఎందుకంటే వివాహ బంధము, వివాహ నిబంధన, పెళ్లి ఒడంబడికి ఇవన్నీ ఉంటాయి. కష్టమందును, సుఖమందును, బాధ ఎందును, దాని ఎందు, దీని ఎందును నేను నిన్న ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడబాయను, విడిచిపెట్టి వెళ్ళటం, ఈ దెబ్బలాట్లు, గొడవలు, ఈ సమస్యలు, తన్నుకోవడాలు, కోట్లు, ఇవన్నీ వేరే విషయం అండి. ముందు శరీరంతో నీకు సమస్య వచ్చేస్తుంది. ఇది అన్నిటికన్నా పెద్ద గొడవ. కాబట్టి ఎడబాయకూడదు అంటున్నాడు. ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎట్టి పరిస్థితులను విడిచి దూరంగా ఉండడానికి వీల్లేదు. మనసు నిలపలేని పరిస్థితి వస్తుంది ఈ శరీరం వల్ల. దాన్ని పట్టుకుని వాడు వాడుకుంటాడు. ఎవరు? సాతాను. మిమ్మల్ని శోధింపకుండానట్లు ఉభయుల సమ్మతి చొప్పున ఒకవేళ ఎడబాస్తే కనుక వెంటనే తిరిగి కలుసుకోండి. మనసు నిలుపలేకపోతుంటే కలుసుకోండి. ఎవరిని కలుసుకోమన్నాడు? అదే అన్నయ్య, మరి ఇక్కడికి వచ్చి మనసు నిలపలేక అని అది ఇక్కడ చెప్పకండి. అది అర్థమైందా? ఇక్కడ మనసు నిలపలేక మనసంతా నువ్వే అని ఇంకొకళ్ళని పెట్టుకుని మనసు ఇచ్చాను చూడు అని చెప్పి ఇటువంటి కథలు కహానీలు సినిమా స్టోరీలు పెట్టుకుని ఇక్కడ బ్రతకడం అనేది అది వాక్య విరుద్ధము అంటున్నాడు. 9వ వచనం, మనస్సు నిలపలేకపోతుంటే పెళ్ళి అవలేదా? పెళ్లి చేసుకో. విధవరాలివా? వివాహము చేసుకో. భార్య మరణించిందా? భార్య దూరం అయిపోయిందా? వివాహము చేసుకో. నేను వదిలేసి వెళ్ళిపోయిందా? నువ్వు నాకు అక్కడ నీ చావు నువ్వు చావు, నేను నా చావు నేను చేస్తాను పోయిందా? మనసు నిలుపలేని ఎడల వివాహము చేసుకో. ఎందుకు? నువ్వు కామముతో ఇబ్బంది పడిపోతూ కామతప్తుడు వగుతూ బ్రతుకుట కంటే పెండ్లి చేసుకోవడం ఉత్తమము. ఎందుకు? కామతప్తుడు అయితే, కాముకత్వంతో నిండిపోతే అది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? అది ఎక్కడికి తీసుకెళ్తుంది? అది జాగ్రత్త నేను లాక్కెళ్ళిపోతుంది. దాని ఫలితము నరకం. అదనమాట. నువ్వు నరకాన్ని తప్పించుకోవాలి అంటే నువ్వు చేసేది ఏదైనా దైవ కనుసన్నులలో దేవుని చిత్తానుసారంగా జరగాలి. అలా కాకుండా దేవుడిని పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చాడు ఊరేగుతానంటావా? నీ కర్మ అంటున్నాడు అనమాట దేవుడు. కామతప్తులు ఒకటి కంటే పెండ్లి చేసుకునుట మేలు. మరియు పెండ్లి అయిన వానికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపిస్తోంది ఏమిటంటే, నువ్వు భార్యవైతే నీ భర్తను వదిలి నువ్వు ఉండకూడదు. భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. వెళ్ళావా? ఒకవేళ భర్తను వదిలేసి నువ్వు మరొక చోటకి వెళ్ళిపోయావా, ఇంకో పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే నీ శరీరాన్ని 10 మందికి పంచడానికి వీలు లేదు. దైవ చట్టం ఒప్పుకోదు. లేదా నువ్వు వెనక్కి వచ్చి నీ భర్తతో నువ్వు సమాధాన పడాలి. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభు కాదు ఈ మాట చెబుతున్నది.
నేను తక్కిన వారితో ఏం చెప్తున్నానంటే, ఏ సహోదరికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేస్తానని అంటుంటే కనుక అతడు ఆమెను వదిలేయకూడదు. ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉన్నాడు కానీ, ఈమె విశ్వాసి అతడు అవిశ్వాసి కానీ నేను ఆమెతోనే ఉంటానని కనుక ఇతడంటే ఆమె అతన్ని వదిలేయడానికి వీలు లేదు. ఒకవేళ అవిశ్వాసి అయిన భర్త లేక అవిశ్వాసి అయిన భార్య ఒకరినొకరు ఒకరిని బట్టి ఒకరు పరిశుద్ధపరచబడుతూ ఉంటారు. ఇంత తతకం ఉందండి దీనిలో. వీటన్నిటినీ మనం కాదని ఎవడు చూసి వచ్చాడులే, ఎవడు పట్టుకుంటాడులే, ఎవడికి సమాధానం చెప్పుకోవాలి, నా బ్రతుకు నాది, నా ఇష్టం నాది. వాళ్ళు ఏమన్నా నాకు ఒక ముద్ద పెట్టారా? వాళ్ళు ఏమన్నా నా కష్టాల్లో ఆదుకున్నారా? వాళ్ళు ఏనాడైనా నేను ఎలా ఉన్నానా అని ఎంక్వైరీ చేశారా? వాళ్ళు ఏమైనా నాకు తమ చేతిని అందించారా? వాళ్ళకు నేను జడిసేదేంటి గాడిద గుడ్డు, వాళ్ళ మాట నేను వెంటేంటి గాడిద గుడ్డు. నా జీవితం నాది, నా కాళ్ళ మీద నిలబడ్డాను, నా కష్టాల్లో నన్ను నేనే కాపాడుకున్నాను, నన్ను ఎవడూ చూడలేదు, నన్ను ఎవడూ పట్టించుకోలేదు, కాబట్టి నా ఇష్టం వచ్చిన నేను ఊరేగుతాను అని ఊరేగటం మొదలు పెట్టారనుకో, ఎవ్వరికీ నష్టం ఉండదు. ఎవరికి నష్టం? చేసిన వాళ్ళకే నష్టం. కాబట్టి వద్దు, జారత్వమునకు దూరం 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 దూరం. శరీరం పాడైపోతుందండి. జారత్వంలో ఏమవుతుందంటే శరీరం పాడైపోతుంది, పాడవుతుందండి, దెబ్బతినేస్తుంది. జారత్వంలోనూ అక్రమ సంబంధాల్లోనూ ఇందాక చెప్పినట్టుగా ప్రేమలు ఉండవండి, కోరిక మాత్రమే ఉంటుంది, కామం మాత్రమే ఉంటుంది. వాడు ఆ కామం తీర్చుకుంటాడంతే, లేకపోతే ఆ స్త్రీ కామం తీర్చుకోవడానికి నీ దగ్గరకు వస్తుందంతే, అంతకు మించి ఇంకేమీ ఉండదు. ప్రేమాప్యాయతలు, అభిమానాలు, గౌరవాలు ఉండవండి. సమాజంలో సిగ్గుతో బ్రతకాల్సి వస్తుంది. మనకి చిన్నతనం. అందుకే భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలై ఉండాలి. నేను నా ఇష్టం వచ్చినట్టు ఊరేగుతానంటే ఊరేగు, ఎవరికీ నష్టం లేదు. ఎవరికి నష్టం? ఊరేగే వాళ్ళకే నష్టము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరం దేవునికి ఇవ్వండి. ఎవరు పడితే వాళ్ళకి కాదు అంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, మీ దేహం ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధము, దేవునికి అనుకూలంగా ఉండాలి. అలా అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకి ఇవ్వండి. ఎవరికో ఇచ్చేసేయకండి, ఆడవాళ్ళకి ఇచ్చేయకండి, మగవాళ్ళకి ఇచ్చేయకండి. ఈ శరీరం నేను పుట్టింది నీకోసం అని అనకండి. అర్థమైందా? ఎవరి కోసం ఎవరు పుట్టరు. ఈ శరీరం మీదండి అని, నేను మీకోసం. అటువంటి చెత్త మాటలు, చెత్త డైలాగులు కొట్టకండి. దేహం నువ్వు ఎవడు పడితే వాడికి ఇవ్వడానికి, లేకపోతే ఎవరికి పడితే, ఏ స్త్రీకి పడితే ఆ స్త్రీకి ఇచ్చేయడానికి నీ దేహం నువ్వు తెచ్చుకున్నది కాదు. దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి దేహాన్ని పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన దేహాలను ఆయనకు సమర్పించుకోవాలి. దేవా, ఈ దేహము మీది నాయన, మీ పనుల కొరకు, మా దాంపత్యము మీ కొరకే, బిడ్డలను కనుట కొరకు. ఇలా దేవుని ధర్మంలో ఉండకుండా అధర్మంలోనికి మనల్ని నడిపించి, మన దేహం చే పాపాలు చేయించి, మన ఆలోచనలు చే పాపాలు చేయించి, మన సుఖం మనం చూసుకునేటట్టు చేసి అర్ధాంతరంగా మనల్ని విడిచిపెట్టి ఒకనాడు వెళ్ళిపోయేదే ఈ శరీరము. ఈ శరీరం అంతా ఒక మాయ. వాస్తవానికి ఇది మహా అద్భుతం, ఇది మహా విచిత్రం. ఈ విశ్వంలోని ప్రతి వస్తువు కంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువు కంటే ఈ మానవ దేహము పరమ ఆశ్చర్యము, మహా ఆశ్చర్యము. ఇదొక మహా అద్భుతం. ఇటువంటి మహాద్భుతమైన ఈ దేహాన్ని దేవుడిచ్చింది. మహాద్భుతమైనటువంటి భార్యాభర్తల దాంపత్యాన్ని దేవుడు కలిగించింది. వింతే కదండి, వింతేనా కాదా?
పురుషులు స్త్రీని ప్రేమించడం ఏమిటండి? స్త్రీలు పురుషుల్ని ప్రేమించడం ఏమిటండి? భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఈ ప్రేమ ఏమిటండి? వారిద్దరూ తమ శరీరాలను కలపడం ఏమిటి? పిల్లలు పుట్టడం ఏమిటి? ఇవన్నీ ఆలోచించరు కానీ ఎంతసేపు మైండ్ అంతా వాటి మీదే ఉంటుంది తప్పించి అసలు దీనంతటిని దేవుడు ఎందుకు ఇంత చక్కటి బాంధవ్యాన్ని, ఈ ప్రేమను ఎందుకు ఉంచాడని ఆలోచిస్తే మతి చెదిరిపోతుందండి. ఈ శరీరము, దీని పనితీరు, దీని నిర్మాణము, బిడ్డలను కనడానికి అనుగుణంగా పురుషుడి శరీరము, బిడ్డను గర్భంలో ధరించి కనడానికి అనుగుణంగా స్త్రీ శరీరము చక్కటి ఏర్పాటుతో నిర్మితం అవడం, దీని అంతటిని మనం ఆలోచించినప్పుడు మెదడులో నరాలు చెట్లిపోవాలి. అసలు మనిషికి ఇంత అద్భుతంగా మమ్మల్ని చేశావా నాయన, మా నిర్మాణం వెనుక మీకు ఇంత ఆలోచన ఉందా తండ్రి, మా దేహాల వెనుక మీకు ఇంతటి ప్రణాళిక ఉన్నదా, మా దాంపత్యము మీ కొరకు బిడ్డలను కనడానిక, మీ ఆలోచనలో ఉన్న జనాంగంలోని ఈ లోకంలోనికి పంపించడానిక? అందుకే మీరు ఈ లోకంలోనికి మమ్మల్ని పంపించారు తండ్రి. మీ మేధస్సును వినియోగించి రూపించిన ఈ అద్భుతమైన దేహపు నిర్మాణము వెనుక మీ సంకల్పం ఇదా అని మనిషి ఆలోచించి వినమ్రుడై దేవుని పాదాల చెంత మోకరిల్లి ఆ దేవుణ్ణి మహిమపరిచి దేవుడు ఏర్పరిచిన ఆ క్రమములో, దేవుడు ఏర్పరిచిన ఆ నిబంధనలో బ్రతకవలసింది పోయి ఈరోజు శరీర కోరికలు తీర్చుకోవడమే పరమావధిగా జీవిస్తున్నాడు అంటే దానికి కారణం ఏమిటి? మానవ దేహం వెనుక ఉన్న దేవుని ఆలోచనను, దేవుని సంకల్పాన్ని తెలుసుకోకపోవడమే కదా. ఎవని ఈ శరీరాన్ని వాడినంత దారుణంగా మనం ఇంక దేన్ని వాడమండి. ఈ శరీరాన్ని పాపకార్యాలకు వాడినంత దారుణంగా మనం ఇంక దేన్ని వాడం. కంటిని పాపకార్యాలకు వాడుతాము, ఆలోచనను పాపకార్యాలకు, చేతలు పాపకార్యాలకు, నడకలు పాపకార్యాలకు, ఇక అవయవాలతో ఎలాగో పాపకార్యాలు. దేవుని సంకల్పం ఎలా కుప్పకూలిపోయిందో మీరు ఆలోచించండి. అందుకే దేహాన్ని కాపాడుకోవడం చాలా చాలా అవసరం, చాలా ప్రాముఖ్యం ఉండదు. దాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి, ఆయనకు సమర్పించండి, ఆయనకు సమర్పించండి అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 19వ వచనం, 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరికి మీద నడుచుకోకూడదని ప్రభువును బట్టి చెబుతున్నాను అంటున్నాడు. అన్యజనులు అంటే ఎవరు? దేవునిని ఎరుగని వారు. అన్యజనులు అంటే ప్రభువును తెలుసుకొనని వారు. వారికి బ్రతుకు విలువ తెలియదు, శరీరం విలువ తెలియదు. కాబట్టి మీరిక మీదట వాళ్ళు నడుచుకున్నట్లు నడుచుకొనవలదని ప్రభువునందు మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 19వ వచనం, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు. ఎవరు? వాళ్ళు అలా ఉన్నారు. సరే, మనం క్రైస్తవులు, మనము అలా బ్రతికితే మనం కూడా బాప్తిస్మం తీసుకున్న అన్యులు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మన బ్రతుకు, మన ప్రవర్తన, మన నడవడిక అలాగే ఉందనుకోండి, వాళ్ళకు మనకు తేడా లేనట్టే, మనం కూడా అన్యులు అయిపోయినట్టే. కొలస్సీయులకు రాసిన పత్రిక ఏమా 3వ అధ్యాయము 5వ వచనం, భూమి మీదనున్న మన అవయవాలు అనగా జరత్వము, అపవిత్రత, కామాతురత, అమ్మా దురాశ. ఏం పెట్టాడు చూసారా? ముందు ఫస్ట్ ఏం పెట్టాడు? జరత్వము, సెకండ్ అపవిత్రత, 3 కాముకత్వము, కామాతురత. కామము లైంగిక పరమైన పాపాలన్నమాట ఇవన్నీ. మళ్ళీ వెనక్కి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని అస్సలు వాటి పేరు కూడా ఎత్తకూడదు. ఇదే పేరు కూడా ఎత్తకపోవడమే మనకు తగిందంట. అసలు మనం ఎత్తేయే అవి, మన మాటలే అవి, మన ఆలోచనలే అవి, మన తలంపులే అవి, మన బ్రతికే అవి. ఏది వద్దంటాడో అది చేయటమే మన స్పెషాలిటీ అండి. కుక్కతో చెప్పాడు, యజమానికి విశ్వాసంగా ఉండు, బయట వాళ్ళు ఎవరన్నా వస్తే మురుగు, ప్రేమ కలిగినప్పుడు తోకుపు అని. కుక్క
కుక్కతో దేవుడు అప్పుడు చెప్పిన మాట ఇప్పటి వరకు అది తూచా తప్పకుండా చేస్తుంది, ఎక్కడా మారలేదండి. పాముతో చెప్పాడు నువ్వు కడుపుతో పాకు మట్టి తిను అన్నాడు. పులితో చెప్పాడు నువ్వు గాండ్రించు చీల్చుకు తినేసేయి అన్నాడు. దేవుడు ఏ జీవితో ఏది చెప్పాడో వాటన్నిటినీ అవి తూచా తప్పకుండా పాటిస్తూ వెళుతున్నాయి. కానీ దేవుడు చెప్పినది ఒక్కటి కూడా చెయ్యని మనగాడే ఈ సృష్టిలో ఎవరండి? ఇది మన బతుకు. కాబట్టి మనకంటే ఎవరు బెటర్ అండి? జంతువులు బెటరు, మనకన్నా మృగాలు బెటరు, క్రూర మృగాలు బెటరు. ఆ జంతువు పేరుతో మనల్ని తిట్టారు అనుకోండి, కుక్క అనడం, ఎరా నన్ను కుక్క అంటావా, పంది అను, ఎరా నన్ను నువ్వు పావులు అంటాడు, ఎరా నన్ను పాము అంటావా నువ్వు అని వాళ్ళ మీదకి వెళ్ళిపోతాం. కానీ ఒక రకంగా మనకన్నా చాలా బెటర్ అవి, వాటి పేరే ఎత్తకూడదట అసలు మన బతికే అది. ఇది దేవుని పిల్లలారా, జారత్వము మరియు కాముకత్వము వద్దు, దూరం 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 దూరం. 5వ వచనంలో ఏముంది? వ్యభిచారుడు గాని వ్యభిచారిణి గాని అపవిత్రుడు గాని దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు రాజ్యమునకు హక్కుదారులు కాదు. మనకు హక్కు ఉండదు, మనకు అడిగే హక్కు ఉండదు. మనకు అడిగే హక్కు అదేంటి ప్రభువా, బాప్తిజం తీసుకున్నాం, సారీ తప్పుగా అంటాడు. అదేంటి ప్రభువా దేవుని పని చేస్తున్నావు, నో కుదరదు. నువ్వు దేవుని పని చేసావు కానీ పక్కన ఏం చేసావు? జారత్వం చేసావు, వ్యభిచారం చేసావు, ఇక ప్రయోజనం ఏమిటి? నో, అడిగే హక్కు నీకు లేదు, అవతల బాగుంటాడు మనల్ని. కాబట్టి దేవుని పిల్లరా వద్దు, జారత్వమునకు దూరముగా పారిపోండి. తిమోతితో అంటాడు పౌలు గారు, బాబు తిమోతి యవనేచ్ఛలకు దూరముగా పారిపో అంటాడు. యవనేచ్ఛలకు యవనేచ్ఛల నుండి పారిపోవడం పరుగులు ఆగ్రా బాబు అంటుంది, పిలుస్తుంది. ఏమండి వెళ్ళిపోతున్నారు ఏమిటి, పారిపోతున్నారు ఏమిటి, రండి ఇటు చూడండి, ఒకసారి నన్ను చూడండి, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, వద్దే బాబు నీకు ఒక నమస్కారం, అలా పారిపోతున్నారు ఏమిటి, రండి, దూరముగా పారిపోండి. దేనికట? జారత్వము. కాబట్టి దేవుని పిల్లలారా, మీ అవయవాలు జాగ్రత్త.